డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ ఫేక్ నిరసనలు చేస్తుందని టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విమర్శించారు. వైసీపీ ఆరోపణలపై చర్చకు సిద్దమని మంత్రి నారా లోకేష్ 3 సార్లు ఓపెన్ ఛాలెంజ్ చేసినా జగన్ ముందుకు రావడం లేదని ఎద్దేవా చేశారు. నీట్ పేపర్ లీక్ పై ఢిల్లీలో జంజీ చేసిన నిరసనలు, ఏపీలో వైసీపీ నిరసనలు బోత్ ఆర్ నాట్ సేమ్ అని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. డీఎస్సీ ఏదైతే ఇచ్చిన మాటకి కట్టుబడి ఏ విధమైన అవకతవకలు లేకుండా విమర్శలకి లోన్ అవ్వకుండా ప్రక్రియనంతా కూడా ట్రాన్స్పరెంట్ గా క్లీన్ గా పూర్తి చేసి ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన నారా లోకేష్ గారు ఒకవైపు ఒక హీరోగా ఆయన కనబడతా ఉన్నారు. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ సంవత్సరం కూడా డిఎస్సి తీయకుండా యువతని మోసం చేసి మబ్బిపెట్టి ఒక విలన్ కింద యువత అందరి దృష్టిలో ఉన్న వ్యక్తి అంటే ఒక హీరో లోకేష్ గా విలన్ గా జగన్మోహన్ రెడ్డి ఛాలెంజెస్ మీద ఛాలెంజెస్ చేసుకుంటుంటే మధ్యలో కమెడియన్ గా నేనున్నాను కమాన్ లోకేష్ అంటున్నాడు ఇక్కడ రాజమండ్రిలో ఉన్న వైసీపీ ఇన్ఛార్జ్. అంటే హీరో విలన్ కొట్టుకుంటే మధ్యలో కమెడియన్ వేసేసినట్లు నేనున్నాను అని దూరుతాడు అన్నిట్లో. 5 ఏళ్లు ఎప్పుడైనా డిఎస్సి తీసారా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక్కటంటే ఒక్క డిఎస్సి తీసారా? తీయనప్పుడు లేకపోతే నీ నోరులు ఈరోజు డిఎస్సి తీసి ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా ఉంటే మాట్లాడుతున్నారు, విమర్శిస్తున్నారు అని అంటే యువత ఇది గమనించట్లేదని మీరు అనుకుంటే అది మీ అవివేకం. యువత అన్ని గమనిస్తున్నారు, ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి గమనిస్తున్నారు, 5 సంవత్సరాలు ఏది ఇవ్వలేదన్నది గమనిస్తున్నారు. మీరు తప్పులు జరిగినాయి అంటున్నారు. కమాన్ ఓపెన్ ఛాలెంజ్ ఇప్పటికి 3 సార్లు లోకేష్ గారు అడిగారు జగన్మోహన్ రెడ్డి గారు. మీ దగ్గర ఉంటే వాస్తవాలు తీసుకొని రండి, చర్చిద్దాం. తప్పని మీరు ఏదైనా రుజువు చేయగలిగితే ప్రభుత్వం